వెంకీ పెన్ వర్క్స్కి వెల్కమ్. మే 12th రోజు ఈనాడు ఎడిటోరియల్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. అదేంటిదంటే స్వచ్ఛ ఇంధనం ఏఐతో అపారం. స్వచ్ఛ ఇంధనం అంటే మనం గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో కాకపోతే దాన్ని తయారు చేయడము, దాన్ని నిల్వ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడం దాంట్లో చాలా ఖర్చుతో కూడుకున్నది అనేది తేలిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఏఐతో లింక్ చేస్తే అవన్నీ కూడా అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ రూపొందించబడింది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. మీకు ఇది ఎస్ఐ పరంగా కానీ క్వశ్చన్ ఆన్సర్స్ పరంగా కానీ ఇందులో ఉన్న సబ్జెక్ట్ మీకు ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమంటున్నాడు, భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను సమూలంగా పరిహరించాలని ప్రపంచ దేశాలు లక్షిస్తున్నాయి. దీనికి గ్రీన్ హైడ్రోజన్ శక్తివంతమైన సాధనం. దాని ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ నిల్వకు సమర్థ వినియోగానికి కూడా ఏఐ మార్గదర్శకత్వం వహిస్తుంది. మీకు గతంలో కూడా నేను చెప్పినాను, ఇట్లా ఈ హైలైట్ చేసిన మ్యాటర్ని మనము ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే దీని నుండి మనము క్వశ్చన్స్ రేజ్ చేసుకోవచ్చు. మనకి ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఒక 1 లైన్ క్వశ్చన్ అనేది అడగరు. ఇట్లా ఒక అప్లికేషన్ మెథడ్లో ఒక పారాగ్రాఫ్ మోడల్లో మనకి క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో దీని నుండి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఎట్లా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దీని మోడల్గా మనం తీసుకోవచ్చు. ఇక మనము ఆర్టికల్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం ఉక్కు, సిమెంటు ఉత్పత్తికి, రవాణాకు, విమానయానానికి శిలాజ ఇంధనాలను వాడుతుండటంతో వాతావరణంలోకి పెద్ద ఎత్తున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. నీటిని విద్యుత్ విశ్లేషణ ప్రక్రియతో, దాన్నే ఎలక్ట్రాలసిస్ అంటాం, ప్రక్రియతో విభజిస్తే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పన్నమవుతాయి. ఈ ప్రక్రియ బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల మాదిరిగా ఉద్గారాలను వెలువరించదు. సహజ వాయువు, బొగ్గు, చమురులను మండించగా వచ్చే విద్యుత్ శక్తితో నీటిని విభజిస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఉత్పన్నమవుతాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకు హైడ్రోజన్లు చాలా టైపు, బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది గ్రీన్ హైడ్రోజన్. ఈ బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఇక్కడ మనకి సహజ వాయువును, బొగ్గు, చమురులను మండించినప్పుడు విద్యుత్ శక్తితో పాటు అందులో వెలువడే నీటిని విద్యుత్ విశ్లేషణ చేస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్లు రిలీజ్ అవుతాయి. ఈ ప్రక్రియ కూడా ఉద్గారకారకమే. దీనికి భిన్నంగా సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులతో తయారైన విద్యుత్తో నీటిని విభజిస్తే వచ్చేదే గ్రీన్ హైడ్రోజన్. దీనికి భిన్నంగా అంటే సౌర, పవన ఈ పునరుత్పాదక ఇంధన వనరులు ఉన్నాయంటే రినబుల్ ఎనర్జీస్, వీటి నుండి ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు మనకు గ్రీన్ హైడ్రోజన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనము వాడేటి ఏంటిది, సౌర, పవన, ఇవి రినబుల్ ఎనర్జీస్. అంటే ఇవి శిలాజ ఇంధనాలను ఎక్కడ కూడా మనకు రిలీజ్ కావు. దీనికి అంతిమంగా అంటే ఎండ్ రిలీజింగ్ ప్రోడక్ట్ కూడా ఏంటిది గ్రీన్ హైడ్రోజన్. అంటే టోటల్ కూడా మనకి ఎక్కడ కూడా మనకు ఈ శిలాజ ఇంధనాలకు సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ కూడా రిలీజ్ కావు. ఇది ఉద్గారాలకు తావివ్వని స్వచ్ఛమైన ఇంధనం. అయితే దీని ఉత్పత్తిలో ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. విద్యుత్ విశ్లేషణ వ్యయభరితమైనది. తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్ప్రేరకాలను ఉపయోగించి ఈ ఖర్చును తగ్గించడానికి, తక్కువ కరెంటుతో సమర్థంగా విద్యుత్ విశ్లేషణ సాధించడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ సాంకేతికతలు కీలకమవుతున్నాయి. సో మనం ముందే చెప్పుకున్నాం కదా, దీన్ని తయారు చేయడమైనా నిల్వ చేయడమైనా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో వీటన్నిటిని తగ్గించడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ మనకు చాలా ఉపయోగపడుతున్నాయంటే దాని నుండి తక్కువ ఖర్చులో మనము చేయొచ్చు అని చెప్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత వంటి అంశాలను సమర్థంగా నియంత్రించి ఇంధన వృధాను తగ్గించి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంలో ఏఐ సఫలమవుతుంది. జర్మన్ సంస్థ సిమెన్స్ ఎనర్జీ ఎలక్ట్రాలసిస్ ప్రక్రియను మరింత సునిశ్చితం చేసి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన సామర్థ్యాన్ని
10% పెంచడానికి ఏఐని వినియోగించింది. ఉత్పత్తి ప్రక్రియలో ఎదురు కాగల సమస్యలను ముందే గుర్తించి సరిదిద్దడానికి ఏఐ ఉపకరిస్తుంది. సిమెన్స్ నియోగించిన ఏఐ సిస్టమ్స్ విద్యుత్ విశ్లేషక పరికరాల నిర్వహణ ఖర్చును 25% తగ్గించింది. ప్రస్తుతం కిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి $4 చొప్పున ఖర్చవుతుంది. ఇరిడియం, ప్లాటినం వంటి ఖరీదైన ఉత్ప్రేరకాలతో విద్యుత్ విశ్లేషణ చేయాల్సి రావడమే దీనికి కారణం. ఇంతకన్నా తక్కువ ఖర్చుతో ఫలితాలు సాధించగల ఉత్ప్రేరకాల కోసం కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు నడుం కట్టారు. ఏఐ సాయంతో 36,000 లోహ ఆక్సైడ్ల మిశ్రమాలను పరిశీలించి రుథేనియం, క్రోమియం, టైటానియం మిశ్రమంతో విద్యుత్ విశ్లేషణ ఖర్చును తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచవచ్చని కనుగొన్నారు. ఇకపోతే ఐఐటి మద్రాస్ పరిశోధకులు కూడా 16,000 డేటా పాయింట్లను ఏఐ సాయంతో విశ్లేషించి బైమెటాలిక్ ఉత్ప్రేరకాలను రూపొందించారు. ప్రయోగశాలలో చేసే పరిశోధనలో కొన్నే సఫలమవుతాయి. ఇది ఎంతో సమయం, వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఏఐ దీన్ని వేగవంతం చేసి తక్కువ ఖర్చులో ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. సౌర, పవన, జలవిద్యుత్తులతో విద్యుత్ విశ్లేషణ గ్రీన్ హైడ్రోజన్కి కీలకం. అయితే ఈ పునరుత్పాదక ఇంధనాలు ఎల్లవేళలా లభ్యం కావు. ఎండాకాలం జల విద్యుత్ ఉత్పాదన కుంటుపడుతుంది. రాత్రివేళ సౌర విద్యుత్ ఉత్పాదన కుదరదు. రోజంతా పవన విద్యుత్కి కావలసిన గాలులు వీయవు. ఇలాంటి అంశాలన్నింటినీ కృత్రిమ మీద పరిగణలోకి తీసుకొని ఏ ఏ సమయాలలో గరిష్టంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించవచ్చునో సూచించగలదు. ఉత్పాదనలో అంతరాయాలు లేకుండా చూడగలదు. అందుకే విద్యుత్ గ్రిడ్లను, గ్రీన్ హైడ్రోజన్ కర్మాగారాలను ఏఐ చోదిత ఇంధన నిర్వహణ వ్యవస్థ, దీన్ని ఈఎంఎస్ అంటారు, ఈఎంఎస్లతో అనుసంధానిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ ధరలను, వాతావరణ అంచనాలను, నిల్వలు, ఉత్పత్తి లక్ష్యాలను ఈఎంఎస్లు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాయి. తక్కువ వృధాతో గరిష్టంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనకు అవి తోడ్పడుతున్నాయి. జీరో ఏవియా సంస్థ నియోగించిన ఈఎంఎస్ సాఫ్ట్వేర్ ఏఐ సాయంతో ఉత్పత్తి వ్యయాన్ని 20% తగ్గించింది. తక్కువ కర్బన ఉద్గారాలకు కారణమవుతూ అమెరికా, EU అంటే యూరోపియన్ కంట్రీస్ ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు పొందడానికి కారణమైంది. నిల్వ సామర్థ్యం గురించి చెప్తున్నారు. హైడ్రోజన్ తేలిగ్గా మండిపోతుంది, చెల్లాచెదరవుతుంది. స్మార్ట్ సెన్సర్లను ఉపయోగించి హైడ్రోజన్ లీక్ల గురించి హెచ్చరించే సత్తా ఏఐకి ఉంది. దీనితో పాటు నిల్వలో పీడనాన్ని గమనించి మున్ముందు రాగల ప్రమాదాలను తెలుపుతుంది. వివిధ ఉష్ణోగ్రత, పీడన స్థాయిలలో మెగ్నీషియం ఆధారిత మిశ్రమ లోహాలను 2D వ్యవస్థలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ను భద్రంగా నిల్వ చేయడానికి ఏఐ తోడ్పడుతుంది. హైడ్రోజన్ను ట్యాంకర్లలో నింపి వేగంగా రవాణా చేయడానికి అనువైన మార్గాలను తెలుపుతుంది. పంపిణీ వ్యవస్థలో లోడ్లను సమతుల్యపరుస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎంత పరిమాణంలో ఎలక్ట్రోలైజర్లు కావాలి, ఎంత నిల్వ సామర్థ్యం అవసరం అనే అంశాలపై ప్రభుత్వాలకు ఏఐ సరైన సలహాలు ఇస్తుంది. తద్వారా పెట్టుబడులకు భరోసా కల్పించి ప్రాజెక్టులు వేగంగా కార్యరూపంలోకి ధరించడానికి తోడ్పడుతుంది. ఈ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఎలక్ట్రోలైజర్లు అనేది చాలా ఇంపార్టెంట్. దీని ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, దీని ఇంపార్టెన్స్. సో దీని గురించి కూడా ఏఐ సపోర్ట్ చేస్తుందట. భారతదేశం 2030 కల్లా ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్షిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 50 లక్షలు అంటే దీన్ని 5 మిలియన్ టన్నులను కూడా చెప్తారు. 2030 కల్లా భారతదేశము 50 లక్షలు లేదా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. దీన్ని సుసాధ్యం చేయడానికి ఏఐ తప్పనిసరి అంటే ఇది లక్ష్యాన్ని చేరాలంటే మనకు ఏఐ అనేది తప్పనిసరిగా మనము దీని హెల్ప్ తీసుకోవాలి. దక్షిణ కొరియా నుంచి ఆస్ట్రేలియా వరకు ఏఐ సాయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాల నుంచి భారత్ నేర్చుకోగలిగింది ఎంతో ఉంది. అమెరికాలో హనీవెల్ సంస్థ నియోగించిన ఏఐ ఆధారిత ప్రోటోనియం టూల్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని
సమర్థవంతం చేస్తుంది. ఈ ఏఏ టూల్ను అమెరికా తూర్పు తీరంలోని శుద్ధ హైడ్రోజన్ ప్రాజెక్టులో తొలిసారి నియోగిస్తున్నారు. చాట్‌జీపీటీ తదితర ఏఏ టూల్స్ పెద్ద ఎత్తున విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఏఏ అభివృద్ధి చెందే కొద్దీ విద్యుత్ వినియోగము పెరిగిపోతుంది. గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఆ గిరాకీని తీర్చాలి. ఈ స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని అపారంగా పెంచడం ద్వారా దేశాల ఆర్థిక అభివృద్ధికి ఏఐ ఊతమివ్వనుంది. ఇక్కడ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ హైడ్రోజన్ మీద మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ చూసుకుంటే మనకి ఇక్కడ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇది 4th జనవరి 2023లో దీన్ని స్టార్ట్ చేసిండ్రు మన కేంద్ర ప్రభుత్వము, మన భారత ప్రభుత్వము. ఇక మనము హైడ్రోజన్ రకాల గురించి చెప్పుకున్నాం కదా. బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఇవి ఎక్కడ ఈ పెట్రోలియం, శిలాజ ఇంధనాలను మండించినప్పుడు వెలువడే విద్యుత్తుతో పాటు నీరు కూడా వస్తుంది. ఆ నీటిని విద్యుత్ విశ్లేషణ చేస్తే మనకు ఈ బ్లూ, గ్రే హైడ్రోజన్లు రిలీజ్ అవుతాయి. ఇక సౌర పవన విద్యుత్ ఉత్పత్తి అప్పుడు రిలీజ్ అయిన నీటిని విశ్లేషణ చేసినప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో కూడా మనకి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసము 600 కోట్లు కేటాయింపులు జరిగినాయి. మరి ఇది ఇట్లాంటి మిషన్లు మనము చదువుకుంటున్నప్పుడు అది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందో కూడా మనము చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఆ మినిస్ట్రీ కింద ఇది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ పనిచేస్తుంది. మీకు దీనికి సంబంధించిన ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించిన ఇంకా అదనపు సమాచారము నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా నోట్స్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఇది యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.